సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది? నేర్చుకోవాలి. ఇది వేసుకోవడా 15 అండి. సార్ కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన ఎంతమ్మా? ఎంత? ఓకే అమ్మా, ఇవ్వాలి ఇస్తారా అమ్మా? నేను కడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధికి నేను తెప్పించుకుంటా. లేదన్నా అభివృద్ధికి నేను చేపించుకుంటా. రండి, మీరు ఇక్కడ రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాం. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్ చేసావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతాం. అంటే ఒక 1800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడే పోతే కనుక్కొని, ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు? డైరెక్ట్ విజయవాడ. ఎక్కడైనా దిగుతున్నా విజయవాడలో అయితే? ఎక్కడికి అమ్మాయి, ఎక్కడికి వెళ్తావు? ఇవ్వండి, అది ఎంటర్ చేయమ్మా. స్కాన్ చేయొచ్చునా? కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి. కూర్చోమ్మా. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? 10 మంది వెళ్తారు. మొలకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం.
మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు 3000 పట్టాలు ఇచ్చినాము, ఇంకో 3000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిగతా ఇద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా. సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు 9th క్లాస్. బాబు 9th క్లాస్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. మాకు చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి కన్వీనియంట్ బాగుంటుంది. కూర్చో. చాలా రోజులు నుంచోలే బస్సులో నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పాపలు సార్. ఈ పాప చిన్న పాప. చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? పెద్ద పాప 3వ తరగతి చదువుతుంది సార్. 3వ తరగతి. మీ దయ వల్ల తల్లికి వందనాలు. వచ్చిందా? డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? నమస్తే. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? ప్లీజ్ మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా? అమ్మా నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరికి పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్ వాడు. ఇంకో సిలిండర్ కూడా వాడతారు.